ప్రేమైన దేవుని పిల్లరా, మానవ హస్తం వెనుక దేవుని హస్తం. మానవ హస్తం మనిషి దగ్గర ఎన్నో ఆధారాలు దేవుడు ఈ భూమి మీద పొందుపరిచాడు. దేవుడు ఉన్నాడు, అది నిజం. దేవుడు సృష్టిని కలిగించాడు, అది నిజం. ఆ దేవుడు సృష్టిని ఎలా చేశాడో, ఏ రోజు ఈ సృష్టిలో ఏవేవి కలిగాయో ఇది దేవుడు రాయాలి. మానవుడు సృష్టి తరువాత పుట్టాడు. సూర్య చంద్ర నక్షత్రాలు, ఈ జీవరాశులు, మనము అనుభవిస్తున్నవన్నీ కలుగజేయబడిన తరువాత మానవుడు పుట్టాడు. మరి ఈ సృష్టి పుట్టుక గూర్చి మానవుడు చెప్పగలడా? చెప్పలేడు. ఈ భూమి మీద ఎవరు ముందు మరణించారో ప్రపంచ చరిత్రలో ఎవరైనా చెప్పగలరంటారా? క్రైస్తవులు గనుక మీరు చెబుతారు, భూమి మీద మరణించిన తొలి నరుడు ఎవరు అంటే మీరు చెప్తారు. కానీ శాస్త్రవేత్తలు గడ్డాలు పెరిగి చచ్చిపోవాలి కానీ వాడు చెప్పలేడు. ఎవరు చచ్చిపోయారు? ప్రారంభంలో ఎవరు చనిపోయారు భూమి మీద? ఎవరికి తెలియదండి. ఎవరు చనిపోయారో, చనిపోయిన కొన్ని వందల సంవత్సరాల తర్వాత నువ్వు పుట్టావు. ప్రారంభంలో ఏం జరిగిందో నువ్వెలా చెప్పగలవు? అలా చెప్పాలంటే చూసిన దేవుడే చెప్పాలి. అది తెలియాలనే దేవుడు ఈ బైబిల్ గ్రంథాన్ని దేవుడు రాయించాడు. అందుకే ఎవరు ముందు మరణించారంటే చెప్పేయగలరు. హేబేలు. భూమి మీద ఎవరండి మరణించారు? హేబేలు. క్రైస్తవులు, మీరు చాలా తెలివైన వాళ్ళు. క్రైస్తవుడు అంటే చాలా తెలివైన వాడు. ఎంత తెలివైన వాడంటే, కరివేపాకు ఏ రోజమ్మా చేయబడింది? క్రైస్తవులు చెప్పండి. మొదటి రోజా, రెండవ రోజా, మూడవ రోజా, నాలుగవ రోజా, ఐదవ రోజా, ఆరవ రోజా? ఏ రోజు? విత్తనములిచ్చు చెట్లు భూమి మొలిపించునుగా కాని పలుకగా మూడవ దినమాయను. ఆ చెట్లలోనే ఈ మ్యాంగో, ఉసిరికాయలు, ఏ ఆకులైనా, అందులో కరివేపాకైనా, కొత్తిమీర, కరివేపాకు ఎప్పుడు దేవుడు చేసాడంటే మీరు చెప్పాలా? ఆడవాళ్ళు కదండి, మేమెందుకు చెప్తాం? వండుతారు కదా వంటలు. ఏ రోజు? మూడో రోజు. శాస్త్రవేత్తలను అడుగుదాం, ఏమంటాడు? నాకు తెలీదు. వాడికి తెలీదు, వాళ్ళ కుటుంబంలో ఎవడికి తెలీదు. మరి ఎవరికి తెలుసు? క్రైస్తవుడికే. నీకు అన్నీ తెలుసు, నువ్వు చెప్పిన ప్రతిదీ నిజం. ఎవడొచ్చినా పర్వాలేదు, ఎవడు ఎలాంటి ప్రశ్న అడిగినా సమాధానము చెప్పుటకు సిద్ధముగా ఉండాలి క్రైస్తవుడు. ప్రియమైన దేవుని పిల్లరా, నిజంగా బైబిల్ చాలా గొప్ప పుస్తకము. కారణం, దేవుడు రాయించిన పుస్తకం. దేవుడు సృష్టిని ఎలా చేశాడో, తొలి మానవుడిని దేవుడు ఎలా నిర్మించాడో, తొలి మానవుని నుండి ఎంతమంది ఎవరి నుండి పుట్టుకొచ్చారో, ఇవన్నీ దేవుడు బైబిల్లో రాయించాడు. ఈ మానవ నిర్మాణం, ఈ విచిత్రమైనటువంటి నిర్మాణము, ఈ అద్భుతమైనటువంటి నిర్మాణము, ఈ అవయవాలతో కూడినటువంటి ఈ దేహము
ఇదంతా నిర్మించినది దేవుడే. దేవుడే మానవుణ్ణి చేశాడు. దేవుడే తొలి నరుణ్ణి చేశాడు. మట్టి నుండి మనిషిని చేశాడు. ఆ మనిషి నుండి, ఆ పురుషుని నుండి స్త్రీని తీశాడు. స్త్రీ పురుషుల కలయికలో నుండి కయీన్ని చేశాడు. కన్యక గర్భవతి అయి కుమారుని కనును అని కన్యక నుండి యేసును పుట్టించాడు. నిజంగా మానవుడు ధరించుకున్న ఈ అవయవాలలో నీకు చేతులు రాకముందు ఈ చేతులు ఆదాముకి ఎలాగొచ్చాయి? దేవుడు నేలమంటితో నరుని నిర్మించాడు. ఆ చేతులు ఆదాముకు దేవుడే చేశాడు. తర్వాత స్త్రీని చేయాలనుకున్నాడు. దేవుడు వెంటనే నిర్మాణం మార్చేశాడు. అందుకే బైబిల్లో ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం మనం చూసినట్లయితే, ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనము, దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి మానవ దేహం అట నిర్మాణము, చేతులు నిర్మాణము. ఈ నిర్మాణం అనే పదం ఎక్కడ వాడతామో తెలుసా? పెద్ద పెద్ద బ్రిడ్జెస్, అలాగే పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్, మరి చాలా పెద్ద పెద్దవి నిర్మిస్తున్నప్పుడు వాడే పదమే నిర్మాణము. కానీ తొలి మానవ దేహం గురించి దేవుడు అంటున్నాడు నిర్మాణము. నువ్వు బ్రిడ్జి నిర్మించింది ఒక సిమెంట్తోనూ మట్టితోనే కదా. నువ్వు ఒక ఇల్లు నిర్మించింది ఈ సిమెంట్తోనూ మట్టితోనే కదా. మట్టితో చేసిన వాటిని నువ్వు నిర్మాణం అంటే, నేను కూడా తొలి మానవుని నేలమంటితోనే నిర్మించాను. నాదేవనాలే నిర్మాణం. నీకంటే గొప్ప నిర్మాణము నాది. నువ్వేం నిర్మించావు? బోడి ఇల్లు, అది కదలదు. దేవుడిది కదులుతుంది. ఏది నువ్వు కదిలించు, మీ ఇల్లుని కదిలించు, అదలా వెళ్తుందా? నిర్మాణం చేపట్టావు, మట్టికి మేకేసి కొట్టేశావు. కానీ దేవుడు తొలి మానవ నిర్మాణము, ఆ నిర్మాణములో కాళ్ళు, ఆ నిర్మాణములో చేతులు, ఆ నిర్మాణములో కళ్ళు, ఆ నిర్మాణములో ముక్కు, ఆ నిర్మాణములో చెవి, ఆ నిర్మాణములో మెదడు, నేలమంటితో నరుని నిర్మించి మట్టితో దేవుడు ఆకారము మొట్టమొదటిసారిగా చేశాడు. మొదటి నిర్మాణము. రెండవ నిర్మాణంకి వచ్చేసరికి దేవుడు మళ్ళీ ఫార్ములా మార్చేశాడు. మళ్ళీ మట్టి నుండి చేయాలనుకోలేదు. దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి ఒక ప్రక్కటెముకను తీసి ఆ చోటును మాంసముతో పూడ్చి ఎముక మాంసము కలిగినటువంటి దానితో స్త్రీనిగా దేవుడు నిర్మించాడట. ఏంటండి అద్భుతం! అద్భుతం! మట్టి నుండి మనిషిని చేయడం అద్భుతం. మాంసము ఎముకతో స్త్రీని చేయడం అద్భుతం. ఒక నిర్మాణము నుండి రెండో నిర్మాణానికి మార్పు. మూడవ నిర్మాణం వచ్చేసింది. ఆదాము హవ్వ తర్వాత ఎవరు? ఆదాము హవ్వకు పుట్టిన తొలి కుమారుడే కయీను. ఎలా పుట్టాడు? స్త్రీ పురుషుల కలయికలో నుండి కయీను రప్పించాడు. మొదటి మనిషి మట్టి నుండి పుట్టాడు.
రెండవ మనిషి పురుషుని నుండి మూడవ నిర్మాణంకి వచ్చేసరికి స్త్రీ పురుషుల కలయికలో నుండి రప్పించాడు. ఎందుకు రప్పిస్తున్నాడు తెలుసా? మట్టి నుండి చేసి పురుషుని నుండి స్త్రీ తీసి స్త్రీ పురుషుల నుండి మళ్ళీ పుట్టించి, ఎందుకు మానవ నిర్మాణములో ఇన్ని పద్ధతులు దేవుడు ఉపయోగించాడు అంటే మన మీద ఆయనకున్న ప్రేమ, మన మీద ఆయనకున్న ఇంట్రెస్ట్. మనల్ని దేవుడు చేయడంలో స్త్రీనైనా పురుషునినైనా స్త్రీ పురుషులలో నుండైనా నేనే చేశాను అని మీకు తెలియాలి, నేనే రప్పిస్తున్నానని తెలియాలి. ఆ తొలి నరుని నిర్మించినది దేవుడే, స్త్రీని నిర్మించినది దేవుడే, స్త్రీ పురుషుల నుండి రప్పిస్తున్నది దేవుడే, గర్భములో నిర్మిస్తున్నది దేవుడే. దేవుడే. ఏంటండి ఆ విచిత్రమైన నిర్మాణము? నిజంగా ఆ నిర్మాణం గురించి 139 కీర్తన 14వ వచనంలో ఏమని వ్రాయబడిందో ఒకసారి మీరు చూడాలి. 139 కీర్తన 14, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా, నీ విధము చూస్తే అంటున్నాడు భయం 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 వేసేస్తుంది. నిజంగా మీరందరూ ఈ పైన ఈ చర్మం లాస్ట్లో దేవుడు వెయ్యబట్టి భలేగున్నారు, కానీ ఒక్కసారి అది తీసేస్తే అస్థి పంజరాలు కూర్చున్నట్టు ఉంటారు మీరు. భయం. మీకు పెళ్లి సంబంధాలు ఎవరికి ఉండవు. అంటే ఎముకలు, మాంసము, నరములు, దీనినంతటిని దేవుడు నిర్మించి ఆ పైన చక్కటి ప్లాస్టింగ్ నిర్మాణము, ఆ తర్వాత కలర్స్ వైట్, బ్లాక్, చామంచాయ, రెడ్. ఏంటండి, ఏం పెయింట్లు వేస్తున్నాడండి. మానవ నిర్మాణములో దేవుడు ఆయనే స్వయంగా, ఆయనేనండి, ఆయనే ఉన్నాడు. ఆదామును చేసినప్పుడు ఆయనే, హవ్వను చేసినప్పుడు ఆయనే, కయ్యని నిర్మించినప్పుడు ఆయనే, నిన్ను నన్ను నిర్మించినప్పుడు కూడా దేవుడే ఉన్నాడు. నిజమండి, దేవుడే. నిజంగా దేవుడు గురు. ఈ మానవ నిర్మాణం గురించి యెషయా గ్రంథం 44వ అధ్యాయం 2వ వచనంలో చూడండి ఏమని రాయించాడు. యెషయా గ్రంథము 44వ అధ్యాయం 2వ వచనము, నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి, నిన్ను సృష్టించి గర్భములో నిర్మించి, గర్భములో నిర్మించాను. ఈ గర్భములో, ఒక గర్భసంచిలో, అలాంటి ఒక గర్భసంచిలో నేను నిన్ను నిర్మించాను. దేవుడండి. నేలమంటితో బయట చేయొచ్చు, కానీ తల్లి గర్భములో మానవుని నిర్మించడం అంటే ఎంత కష్టం అండి. అందులో పోనీ ఏమైనా ట్యూబ్లైట్లు ఉన్నాయా? ఏమండి, గర్భంలో ట్యూబ్లైట్లు కానీ, సీరియల్ సెట్లు కానీ, లైటింగ్ కానీ, టార్చ్ లైట్ కానీ ఏమైనా ఉందా? ఏమీ లేదండి. తల్లి గర్భములో ఉన్నది చీకటిలో, కానీ దేవుడు ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. అబ్బా, ఆ గర్భములో ఆయన ఎప్పుడైతే తన 2 చేతులు పెట్టి లోపలికి వచ్చాడో, గర్భసంచి నిండా వెలుగు, అందులో దేవుడు కళ్ళు, ముక్కు, చెవులు, మూతి, ఈ అవయవాలన్నిటినీ దేవుడు నిర్మించి ఆ గర్భసంచిలో ఉమ్మ నీరు, గర్భసంచి నిండా నీరే, ఆ గర్భసంచిలో పూర్తిగా నీరుంటుంది. ఆ నీటిలో 9 నెలలు ఉంటావు.
ఎలా ఉంటావు? నీటిలో మునిగిపోయి ఉన్నావు. అమ్మా స్త్రీలారా, ప్రశ్న అడుగుతాను, జాగ్రత్త వినండి. మనవాడు చెరువులో పడిపోతే చచ్చిపోయాడు కదా, నూతులో పడిపోతే చచ్చిపోయాడు కదా, గోదావరిలో పడిపోతే చచ్చిపోయాడు కదా, సముద్రంలో పడితే చచ్చిపోయాడు కదా. 5 నిమిషాల్లో పడి చచ్చిపోయినటువంటి ఈ లోకంలో మానవులందరూ తల్లి గర్భములో, గర్భ సంచిలో మునిగిపోయినటువంటి నువ్వు ఎందుకు 9 నెలలు బ్రతికున్నావు? ఎందుకున్నావు తెలుసా? డాక్టర్ గారి వల్ల కాదు. దేవుడు అంటున్నాడు, నిన్ను సృష్టించి గర్భములో నిర్మించి నీకు సహాయము చేయువాడనైన నేను నీకు సహాయం చేశాను. ఏ సహాయం చేశాను? ఉమ్మ నీరు కానీ మింగేస్తే చచ్చిపోతాడు, ముక్కుతో పీల్చేసినా చచ్చిపోతాడు. నీటిలో 9 నెలలు తల్లి గర్భములో ఉన్నటువంటి పిండము, అండము, ఈ శరీరమంతా, ఈ అవయవాలన్నీ నీటిలో ఉండిపోయినా చచ్చిపోకుండా నువ్వు బ్రతికి బయటకు వచ్చావు చూడు. ఇది అద్భుతం, ఇది బ్రహ్మాండం. నిజంగా ఎలా వచ్చావు? దేవుడు నిర్మించాడు గనుక నువ్వు వచ్చావు. దేవుడు సహాయం చేసావు గనక నువ్వు బయటకు వచ్చావు. ఈ భూమి మీద బ్రతికున్న ప్రతి ఒక్కరూ దేవుని సహాయముతోనే బయటకు వచ్చారు. దేవుడు నిన్ను అక్కడే కాపాడాడు, దేవుడు అక్కడే నిన్ను నిలబెట్టాడు, దేవుడు అప్పుడే నీకు సహాయం స్టార్ట్ చేశాడు. మళ్ళీ తల్లి గర్భము నుండి బయటికి రాగానే ఏం కావాలి? గాలి. వా, ఎవరివ్వాలి? తల్లి. మనిషి బ్రతకాలంటే ప్రారంభంలో తల్లిపాల, దేవుడి గాలి. అందుకే ఊపిరి. దేవుడు ఏమిస్తున్నాడు? ఊపిరి. నీ ఊపిరే నిలవాలని ఆ దేవుడు ఇచ్చాడు గాలి. తల్లి గర్భములో సహాయం చేయువాడను నేనే. నువ్వు చనిపోయినంత వరకు ఈ భూప్రపంచములో నువ్వెక్కడికి వెళ్ళినా గాలిని భూమంతటి మీద నింపేశాడండి ఆయన. నువ్వు టైర్లో నింపుతావు, సైకిల్ టైర్లో కొంచెం, కారు టైర్లో. దేవుడు రోడ్డు అంతా గాలే. ఎక్కడైనా గాలి లేకపోతే దేవుని వలన గాలి అనుభవిస్తూ దేవుడు లేడంటే ఏం చేయాలి? నీ ముక్కు మూసేయాల. దేవుడు లేడు అన్నోడు ఎవడైనా రండి, ముక్కు మోస్తాను. చచ్చిపోలేదనుకో, నువ్వు దేవుడు లేడని ఒప్పుకుంటాను. ఎలాగొచ్చింది గాలి? ఎవరిచ్చారు గాలి? ఏ పదార్థంతో చేసినది గాలి? ఇసుకలాగా దేవుడు గాలిని కూడా పెద్ద పదార్థంతో చేశాడు అనుకోండి, ముక్కులోకి వెళ్ళిపోయి ముక్కు అంతా రంధ్రాలన్నీ నిండిపోను, చచ్చిపోతారు మీరు. ఈ నీరు గురించి అదే ఆలోచించి, ఏటండి రంగు, ఏటండి కలర్, ఏటండి అంటే ఈ నీరు చూడండి, ఇది ఎర్రగున్న నల్లగున్న దరిద్రంగా ఉంటుందండి. తాగలేము, చూడలేము, తాగలేము. ఈ కలరింగే వేరండి, ఇది డిఫరెంట్. అసలు ఈ కలరే, ఆయన పెద్ద ఆర్టిస్ట్ అయినా. ఏటండి ఆయన నిర్మాణం? తల్లి గర్భములో ఉమ్మ నీరులో ఉన్న నీకు 9 నెలలు సహాయం చేశాడు అని దేవుడు చెప్పాడు. ఈ విషయం తల్లి చెప్పాలి. ఎవరితో? ఒరే, నీకో విషయం చెప్పాలిరా. నువ్వు నా గర్భములో 9 నెలలు ఉన్నప్పుడు ఈ గర్భసంచిలో నీరులో ఉన్నావు, కానీ నీటిలో ఉన్న నువ్వు చచ్చిపోవాలిరా. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? ముక్కు మూసి
నోరు మూసి నా బొడ్డు నుండి నీ బొడ్డుకు మళ్ళీ కనెక్షన్ ఇచ్చి 9 నెలలు ఆయన కాపాడి 9వ నెల బయటికి రప్పించిన మరుక్షణమే నీకు మళ్ళీ గాలిచ్చి ఈ గాలి పీల్చుకోవడానికి మళ్ళీ తల్లి గర్భములో ముక్కు నిర్మించి ఆ ముక్కులో నుండి గాలి వెళ్ళడానికి మళ్ళీ లోపల ఊపిరితిత్తులు సెట్ చేసి ఇవన్నీ చేసింది దేవుడురా. వీటినన్నిటినీ దేవుడే చేసి ఇచ్చాడు. నిన్ను కూడా నా చేతిలో పెట్టింది కూడా దేవుడేనరా. నిన్ను నిర్మించాడు దేవుడు, నిన్ను నిలబెట్టాడు దేవుడు, నీకు సహాయం చేశాడు దేవుడు. ఎందుకు నిన్ను పుట్టించాడో తెలుసా? లోకములో దేవుడు లేడన్న వాడికి, దేవుణ్ణి నమ్మను అనే వారికి, సృష్టికర్త లేడు ఈ విశ్వం అంతా దేవుని సృష్టి కాదు అనే మూర్ఖులకు, హేతువాదులకు, నాస్తికులకు, శాస్త్రవేత్తలకు దేవుడు ఉన్నాడని నిరూపించడానికే నిన్ను దేవుడు నిలబెట్టాడురా, నీకు సహాయం చేశాడని తల్లి చెప్పాలి. ఏ తల్లి చెబుతుంది చెప్పండి? ఏ తల్లి ఈ నిర్మాణం చేసింది దేవుడని చెబుతున్నారు చెప్పండి? తల్లులు చెప్పడం మానేశారు. పిల్లలకు దేవుడి గురించి చెప్పడం మానేశారు. తల్లి అంటున్నారు, తండ్రి అంటున్నారు, తమ్ముడు అంటున్నారు, అన్న అంటున్నారు, చెల్లి అంటున్నారు, అత్త మామలు అంటున్నారు. ఎందరినో పరిచయం చేసే ఈ లోకములో దేవుణ్ణి ఏ కుటుంబంలో ఎవరు పరిచయం చేస్తున్నారు చెప్పండి? మర్చిపోయారు. దేవుణ్ణి మర్చిపోయారు. దేవుడు చేస్తున్న సహాయం మర్చిపోయారు. ఇదంతా దేవుడు చేసిన సహాయం కాదా? గాలి దేవుని సహాయం, నీరు దేవుని సహాయము, సూర్యుడు దేవుని సహాయము, చీకటి దేవుని సహాయము, నువ్వు అనుభవిస్తున్నావని దేవుని సహాయము. ఇంకో మాటలు చెప్పాలంటే ఇదంతా దేవుని ప్రసాదం. అంతేనా? ఇదంతా ఎవరి ప్రసాదం? దేవునిది. నువ్వు తినే బియ్యం ఏమనుకున్నావు? దేవుని ప్రసాదం. దేవుడు ప్రసాదించినది, దేవుడు సృష్టించి నీకు ఇచ్చినది. ఇన్ని నీకిచ్చి ఇన్నిటితో దేవుడు నిన్ను ఆనంద పెడుతూ నీకు చేతులు ఇచ్చినటువంటి ఆ దేవుడు, ఆ మానవ హస్తము వెనుక దేవుని హస్తము ఉందని గుర్తు చేయమని దేవుడు చెప్పాడు. అందుకే ఈ సభలండి. ప్రియమైన దేవుని పిల్లారా, నిజంగా దేవుడు ప్రతి మనిషి కోసం ఈ బైబిల్లో రాయించాడు. అన్ని విషయాలు దేవుడు బైబిల్లో రాయించాడు. మానవ నిర్మాణము ఈ భూమి మీద ఎందుకు జరుగుతుందో, ఎవరి వలన జరుగుతుందో తెలుసా? దేవుని వలన జరుగుతుంది. దేవుడే నిర్మిస్తున్నాడు. దేవుడే ఈ అవయవాలన్నిటినీ దేవుడు తల్లి గర్భంలో నిర్మిస్తున్నాడు. నిర్మించినటువంటి ఈ అవయవాలతో నిన్ను బయటికి రప్పిస్తున్నాడు. ఇలా రప్పించినప్పటి నుండి ఈ భూమి మీద 50, 60, 70, 80 సంవత్సరాలు వచ్చినంత వరకు నీకు సహాయం అందిస్తూ దేవుడు నిన్ను ఈ భూమి మీదకు తన పని చేయడానికి నిన్ను ఉంచాడు. అంటే నిజంగా నీ నిర్మాణము వెనుక దేవుని సహాయం లేదా? నీ పుట్టుక వెనుక దేవుని సంకల్పము లేదా? దేవుని ఆలోచన లేదా? ప్రియమైన దేవుని పిల్లరా, నిజంగా ఒక గర్భవతిగా ఉన్నటువంటి తల్లి భయపడిపోతూ ఉంటారు. ఆపరేషన్ చేసేసుకోవాలనుకుంటారు. ఎలాగైనా ఆపరేషన్ చేసుకొని పిల్లల్ని రప్పించేసుకోవాలని అనుకుంటారు. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు నిజంగా హాయిగా నువ్వు నీ బిడ్డకు నీవు జన్మనిచ్చేటట్లుగా దేవుడు ఒక ఏర్పాటు చేశాడు. అదేంటో తెలుసా? ఆ ఏర్పాటు 1 తిమోతి 2వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనము. 1 తిమోతి 2వ అధ్యాయము 15. ఆయనను
వారు స్వస్థ బుద్ధి కలిగి, చూడండి జాగ్రత్త వినాలి, స్త్రీలందరూ వినాలి. వారు స్వస్థ బుద్ధి కలిగి అంటే ఎవరైతే దేవుని నమ్ముకొని మంచిగా స్వస్థ బుద్ధితో ఉంటారో, విశ్వాసము దేవునిని నమ్మి పరిశుద్ధతల యందు అంటే దేవుని ఆరాధిస్తూ నిలకడగా ఎవరైతే స్త్రీలు ఉంటారోనట, శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును. వా, అర్థమైంది మీకు? ఏం అర్థం అవ్వలేదు, నేను చెప్తాను. నీకు విశ్వాసం ఉంటే దేవుని మీద, పరిశుద్ధంగా నువ్వు ఉంటే, దేవుని నమ్ముకొని దేవుని కోసం నువ్వు నిజంగా బ్రతికే స్త్రీవైతే, నువ్వు గర్భవతిగా ఉన్నప్పుడు నువ్వు చచ్చిపోవట. నువ్వు గర్భవతిగా ఉన్నప్పుడు చచ్చిపోవట. మళ్ళీ నువ్వు గర్భవతిగా ఉన్నప్పుడు లోపలున్న బిడ్డ కూడా చచ్చిపోదట. ఏమి రాశాడండి బైబిల్, మళ్ళీ చదువుతారు చూడండి. ఆయనను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమల యందు పరిశుద్ధతల యందు నిలకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును. ఇగో, శిశు ప్రసవములో ఆమె చచ్చిపోదు. అది దేవుని నమ్మేవు కదా, నువ్వు దేవుని కొరకు బ్రతుకుతున్నావు కదా. నువ్వు హాస్పిటల్లో బిడ్డను కనలేక చనిపోవట. అలా చనిపోకుండా నువ్వు ఉండాలంటే నీకు విశ్వాసం ఉండాలి. అలా చనిపోకుండా నువ్వు ఉండాలంటే పరిశుద్ధత కలిగి నీవు ఉండాలి. గర్భఫలము దేవుడిచ్చు బహుమానము గనుక ఈ బహుమానాన్ని దేవుని కొరకే నేను పెంచాలి అని దేవుని నమ్మి విశ్వాస ప్రేమల యందు నిలకడగా ఉంటేనట అలాంటి స్త్రీలు చచ్చిపోరట. ఇంకో విషయం చెప్పమంటారా? ఆపరేషనే అవసరం లేదు, ఫ్రీ డెలివరీ. దేవుడు వేదనతో పిల్లలు కంటావు అని అన్నాడు కదా, మరి ఆ మాత్రం అనుభవించకపోతే ఎలా తల్లి? పండు తినేసావు కదా, తినేసావు, తినిపించేసావు. తప్పు చేసావు గనుక మళ్ళీ షార్ట్ కట్లో రెండో తప్పు చేయకు. కటింగ్ ఇచ్చి వాళ్ళు కట్ చేయలేక కట్ చేసినప్పుడు మొత్తం పూర్తిగా రెండింటిని కట్ చేసేస్తున్నారు. అందుకే తల్లి బిడ్డ చచ్చిపోతుంది. ఎందుకు చచ్చిపోతుందో చెప్పండి? ఎందుకు ఏ తల్లి చచ్చిపోతుందో చెప్పండి. ఎవరు ఈ ఆపరేషన్స్లో చచ్చిపోతారో చెప్పండి. ఎవరు బిడ్డలు తల్లి గర్భములో చచ్చిపోతారో చెప్పండి. అసలు బైబిల్ అంటుంది, విశ్వాస ప్రేమను యందు నిలకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా అమ్మా నువ్వు రక్షింపబడతావు, నువ్వు బాగుంటావు, నీ బిడ్డ బాగుంటుంది. కంగారు పడకు, మీరు చావరు. దేవుడినైనా నేను ఇస్తున్నాను గ్యారంటీ. వా, ఏటండి బైబిల్! ప్రతి గర్భవతిగా ఉన్నటువంటి స్త్రీ దేవునిని నిజముగా నమ్మి దేవుని కొరకు బ్రతుకుతానని పరిశుద్ధతల యందు నిలకడగా నువ్వు నిజంగా ఉన్నావనుకో, నువ్వు మీ ఆయనకు ఒకటే చెప్పాలా, మీరు ఆపరేషన్కి 50,000 ఖర్చు పెట్టకండి. ఇప్పుడు ఆపరేషన్కి ఎంత అండి? 50, 60. ఇంకో విషయం ఏంటంటే 1,50,000 కూడా ఉంది. 1,50,000 రూపాయలు ఎందుకు అతనికి ఇస్తున్నావు? వాళ్ళు భయపెట్టి సరస నువ్వు భయపెట్టి ఎలా? ప్రతి తల్లి తెలుసుకోవలసినటువంటి విషయం అండి ఇది. నిజంగా దేవుడు అంటున్నాడు, విశ్వాస ప్రేమల యందు నిలకడగా ఉండిన ఎడల అమ్మా శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును. ఆమె చనిపోదు, ఆమె రక్షింపబడుతుంది.
ఆమె నుండి వస్తున్నటువంటి బిడ్డ కూడా కాపాడబడుతుంది. ఏం చెప్పాడండి దేవుడు బైబిల్లో. ఈరోజు మరి ఆపరేషన్ ఎందుకు చేయించుకుంటున్నారు తెలుసా? నమ్మకం లేక, దేవుని మీద విశ్వాసం లేక, దేవుని కొరకు బ్రతకాలి అనే ఆలోచన నీకు లేకపోవటం వల్ల ఈరోజు చాలామంది క్రైస్తవ స్త్రీలు ఎందుకు ఆపరేషన్ ద్వారా తీయించుకోవాలనుకుంటున్నారో తెలుసా? ఎందుకంటే మేము ఈ వేదన భరించలేమనుకుంటున్నావు. అక్కడ 1 నిమిషమే, 2 నిమిషాలు, 5 నిమిషాల వేదన, కానీ కడుపు కోసిన తర్వాత 2 సంవత్సరాల వేదన. ఎందుకు? మొదటి కటింగు, 2వ కటింగు, 3వ కటింగు, 4వ కటింగు, 5వ కటింగు, 6వ కటింగు, 7వ కటింగు. 7 పొరలు కట్ చేస్తే కానీ అయ్యగారు లోన ఉండరు. 8వ పొర ఉమ్మనీరు అక్కడికి వస్తాడు. 8 పొరలు మానాలి అంటే ఎన్ని మందులు వాడాలి, మళ్ళీ నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి. దేవుడు అన్నాడు, భక్తిగా ఉన్నావు, నీకేం భయము? ఒకవేళ దేవుడే లేపేశాడు అనుకోండి, తల్లి నీకు గొప్ప అదృష్టం. పరదేశు వాడు కూడా పోయాడు అనుకోండి, లోపల ఉన్నాడు, ఎంత అదృష్టం. లేకపోతే వాడు పెరిగి పెద్దవాడై వాడికి బాప్తీసం ఇచ్చి దేవుని కోసం బ్రతికితే ఎక్కడ ఎదవేచలు వేయకపోతే అప్పుడు స్వర్గం. మీకు ఎంత అదృష్టం తెలుసా? చాలా అదృష్టం. మగోళ్ళు మాకే ఉందండి. మధ్యలో చచ్చిపోయే యోగం లేదు మాకు, మీకే ఇచ్చాడు. శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును. ప్రియమైన దేవుని పిల్లారా, నీ గర్భములో నుండి ఒక బిడ్డ రాబోతున్నాడు. వాడు బయటికి రావాలి అంటే నీకు నమ్మకం ఉండాలి. వాడు బ్రతికి ఉండాలంటే నీకు నమ్మకం ఉండాలి. నువ్వు చనిపోకుండా ఉండాలంటే నీకు నమ్మకం ఉండాలి. హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు క్రైస్తవ స్త్రీలు భక్తిగా ఉన్నటువంటి వాళ్ళు దేవుని కొరకే నిజంగా నువ్వు తెలుసుకొని, దేవుని కొరకే నేను బ్రతుకుతాను, నా కుమారుని కూడా, నేను నా కూతురుని కూడా దేవుని కోసమే పెంచుతాను అని అనుకునేటప్పుడు నువ్వు భయపడవలసిన అవసరత లేదు. దేవుడు మాట ఇచ్చాడు. దేవుడు మాట ఇచ్చాడు కనుక నమ్ము. కొంచెం బాధ అనుభవించు. నీకెందుకు బాధ పెట్టాడు తెలుసా? ఒక బిడ్డకు జన్మనివ్వడానికి నీకు ఇంత బాధ ఉంటే, భూమి మీద మానవుణ్ణి చెయ్యాలనుకునే నేను ఎంత బాధ అనుభవించుంటాను. మొదటి రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు, 6 రోజులు విశ్రాంతి లేకుండా, 6 రాత్రింబగళ్ళు సృష్టి కార్యమును చేసి 7వ దినమున దేవుడైన ఆయనకే విశ్రాంతికి నేను వెళ్ళిపోతాను అని అన్నాడు. అంటే ఎంత కష్టపడ్డాడు, ఎంత నలిగిపోయాడు ఆలోచించండి. మీ హస్తము వెనుక ఆయన కష్టం, మీ హస్తము వెనుక ఆయన బాధ, మిమ్మును కనడంలో దేవుడు ఎంత కష్టపడ్డాడు. ఇంత కష్టపడి సూర్యుని చేసి, ఇంత కష్టపడి సృష్టిని చేసి, ఇంత కష్టపడి నిన్ను చేసి, నిన్ను తల్లి గర్భములో నిలబెట్టి బయటకు నిన్ను రప్పించడానికి ఆయన ఏమి ఆలోచించాడు ఆలోచించండి. ఇలాంటివన్నీ నీకు తెలియక, ఎందుకు పుట్టావు అనే సంగతి నీకెవరూ చెప్పకపోవటం వలన అర్ధాంతరంగా రోడ్డు మీద అతివేగంగా వెళ్ళి నువ్వు చచ్చిపోతున్నావు, లేదా కాళ్ళు పోగొట్టుకుంటున్నావు, చేతులు పోగొట్టుకుంటున్నావు. రైల్వే స్టేషన్లో చాలామంది సరిగ్గా ఎక్కినప్పుడు చూసుకోరు, సడన్గా కిందకి జారిపోతారు, అంతే కాలు పోద్ది. ఎందుకు అవయవాలు పోతున్నాయి? ఎందుకు అవయవాలు కట్ అయిపోతున్నాయి? ప్రియమైన దేవుని పిల్లారా, నిజంగా దేవుడు ఇంతవరకు నిన్ను కాపాడాడు. ఇలా కాపాడినటువంటి దేవుడు ఈ లోకానికి ఎందుకు నిన్ను పంపించాడో తెలుసా? ఆయన కోసం నువ్వు చెప్పాలి. అందుకే ఈ స్వరం
మాటలు నీకే ఇచ్చాడు, నువ్వు మాట్లాడాలని, ఆయన మాటలు మాట్లాడాలని. నిన్ను ఈ భూమి మీదకి రప్పించి ఆయన గురించి నువ్వు ప్రకటించడానికి దేవుడు ఒక సైడ్ నుండి నిన్ను రప్పిస్తూ రెండో సైడు వన్ వే చేశాడట. యోబు గ్రంథం 16వ అధ్యాయము 22వ వచనం జాగ్రత్తగా చదవండి. కొద్ది సంవత్సరములు గతించిన తరువాత అంటే నువ్వు కొద్ది కాలం ఉంటావు కదా, మరి కొద్ది సంవత్సరములు గతించిన తరువాత తిరిగి రాని మార్గమున నేను వెళ్ళెదను. యోబు అంటున్నాడు, నేను కొద్ది సంవత్సరాలు అయిపోయిన తర్వాత తిరిగి రాని మార్గమున వెళ్ళిపోతాను. అంటే మళ్ళీ నేను వచ్చిన మార్గములో నేను వెళ్ళను. ఎలా వచ్చాడు? తండ్రిలో నుండి తల్లిలోకి వచ్చి తల్లిలో నుండి బయటకు వచ్చాడు. ఇలా వచ్చినటువంటి ఈనాట మళ్ళీ తిరిగి రాని మార్గములో వెళ్ళిపోతాను అంటున్నాడు. అంటే తిరిగి వచ్చిన మార్గములో నేను తిరిగి రాను అంటున్నాడు ఆయన. అంటే చచ్చిపోయినోడు మళ్ళీ పుడతాడు అంటారు చూసారు, అది మాట్లాడుతున్నాడు. అది చచ్చిపోయినోడు మళ్ళీ పుడతాడా? పుట్టడో. ఈ జన్మలో బాగులేనోడు మళ్ళీ వచ్చే జన్మలో వస్తాడు అనుకుంటున్నారా? యోబు అంటున్నాడు, ఇది వన్ వే, తిరిగి రాని మార్గమున నేను వెళ్ళిపోతాను. అంటే ఒకసారి భూమి మీద పుట్టిన వాడు మళ్ళీ తల్లి గర్భములో నుండి బయటికి రాడన్నమాట. తిరిగి రాని మార్గము అంటే ఈ మార్గము కాని మార్గము మరొక మార్గము, పరదేశ్, మరొక లోకముకు వెళ్ళిపోతావు. నువ్వు చనిపోయిన తరువాత మరొక లోకానికి వెళ్ళిపోతావు. నువ్వు మరణించిన తరువాత ఇంకా ఈ భూమి మీద మళ్ళీ నువ్వు ఉండవు. ఈ లోకానికి వచ్చిన నీవు మరొక లోకానికి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయే ముందు దేవుని కొరకు ఏం చేశావు? ఏం చేశావు నువ్వు? నీవు చదువుకున్నావు, నువ్వు ఉద్యోగం సంపాదించుకున్నావు, నువ్వు పెళ్లి చేసుకున్నావు, నువ్వు పిల్లల్ని కన్నావు, నువ్వు ఆ పిల్లల్ని పెద్ద చేసావు, నువ్వు ముసలైపోయావు, నువ్వు చనిపోయావు. మరణించినంత వరకు వాళ్ళ కోసం ఆలోచించావు, నీ గురించి నువ్వు ఆలోచించేవే తప్ప తిరిగి రాని మార్గములో నేను వెళ్ళిపోతాను. వచ్చిన వ్యక్తి వచ్చిన మార్గములో మళ్ళీ రాడన్నమాట. పుట్టినవాడు చచ్చి మళ్ళీ పుట్టడన్నమాట. చనిపోయిన తర్వాత మరొక మార్గములో వెళ్ళిపోతారన్నమాట. ఎక్కడికి? తిరిగి రాని మార్గం అది. మళ్ళీ రావడం ఉండదు. మరణించిన తరువాత నువ్వు మరొక మార్గము ద్వారా వెళ్ళిపోతావు. ఆ వెళ్ళిపోయే లోపు ఈ భూమి మీద స్వర్గానికి వెళ్ళడానికి ఎవరు మార్గము నువ్వు తెలుసుకోవాలి. అలా మార్గములో నేనే మార్గమని అన్నది ఒకే ఒక్కడు, ఆయన యేసుక్రీస్తు వారు. నేనే మార్గం, నేనే సత్యం, నా ద్వారా తప్ప ఎవడు పరలోకానికి రాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత నువ్వు మరొక లోకానికి వెళ్ళిపోతావు. ఈ శరీరాన్ని విడిచిపెట్టిన వారు ఎందరో మరొక లోకానికి వెళ్ళిపోయారు. ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోతున్నారు, 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 వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఏమైపోతున్నారు? ఎవరి దగ్గరికి వెళ్ళిపోతున్నారు? మనకంటే ముందు మరణించిన వారు కోట్ల మంది చచ్చిపోయి వెళ్ళిపోయారు. తిరిగి రాని మార్గము. అందుకే ఎవరు మళ్ళీ భూమి మీదకి రారు, వెళ్ళిపోతున్నారు. మనకంటే ముందు మరణించిన వారు వెళ్ళిపోయారు, మన వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళందరి దగ్గరికి నీవు వెళ్ళిపోవాలి. వీళ్ళందరినీ విడిచిపెట్టి అక్కడికి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయే ముందు ఈ లోకానికి ఎందుకు వచ్చావో, ఈ శరీరము ఎవరు చేశారో, ఈ శరీరములో ఈ రెండు చేతులు ఎందుకు దేవుడు చేశాడో
అది నువ్వు తెలుసుకోవాలి. ఎందుకు చేశాడట తెలుసా దేవుడు ఈ చేతులు? యోబు గ్రంథం 37:7 చూడండి. మనుషులందరూ ఆయన సృష్టి గురించి తెలుసుకోవాలి. మనుషులందరూ ఆయన సృష్టి కార్యమును తెలుసుకొనున్నట్లు ప్రతి మనుషుని చేతిని బిగించి ఆయన ముద్ర వేశాడట. ఓ మనిషి చేతిని బిగించాడట. నాయనా నీకు ముద్ర వేశాను రా, వేలి ముద్ర. నీలాంటి వేలి ముద్ర మరెవడు ఉండడు. నీకు ముద్ర వేశాను, వేలి ముద్ర. నీకు వేలి ముద్ర వేశాను, నీకు వేలి ముద్ర వేశాను. ఈ వేలి ముద్రతో వచ్చిన నీవు మళ్ళీ రెండోసారి తల్లి గర్భం నుండి రెండో వేలి ముద్రతో రావు. అది సంగతి. అంతేనా? ఏమంటున్నాడు? ఒకసారి ఆల్రెడీ ఒక ముద్రతో వచ్చావు, తర్వాత మళ్ళీ చచ్చిపోయి మళ్ళీ మరొక ముద్రతో వస్తావా? ఇదేమైనా సినిమా అనుకున్నావేటి? ఇది కాదు నటన, ఇది ఒరిజినల్. వచ్చిన నువ్వు మాత్రమే ఈ ముద్ర కలిగి ఉండాలి అని దేవుడు ప్రతి మనిషి చేతిని బిగించి ముద్ర వేశాడట. ఇదే వేలి ముద్రతో నువ్వు వెళ్ళిపోవాలి. ఏం చేసావు ఆ చేతులతో? ఏం చేసావు? నీకు ఇచ్చిన 2 చేతులు ఏం చేసావు? ఏం చేసావు? పాతిసావు. అంతే కదండి. దేవుడికి ఏం చేసావు? దేవుని కొరకు కార్యాలు చెయ్యాలని నిన్ను దేవుడు నిలబెట్టాడు. దేవుని గురించి నువ్వు బ్రతకాలని దేవుడు నిన్ను నిలబెట్టాడు. తల్లి గర్భములో దేవుడు నిలబెట్టాడు. ఇన్ని కార్యక్రమాలు దేవుడు చేసి ఈ భూమి మీదకి నిన్ను రప్పిస్తే నువ్వు ఎవరి కొరకు బ్రతుకుతున్నావు? ఇంతవరకు నువ్వు ఏ కార్యక్రమాలు చేశావు? అందుకే దేవుడు బైబిల్లో రాయించాడు. హెబ్రీ పత్రిక 4:9-10 చూడండి. హెబ్రీ పత్రిక 4:9-10. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము, దేవుడు కార్యములు ముగించి విశ్రమించిన ప్రకారము. దేవుడు కార్యాలు చేశాడు, విశ్రమించాడట. దేవుడు కార్యాలు చేశాడు, విశ్రాంతికి వెళ్ళిపోయాడట. దేవుడు కార్యక్రమాలు చేశాడు, పరలోకానికి వెళ్ళిపోయాడట. దేవుడు తన కార్యమును ముగించి విశ్రమించిన ప్రకారము నిన్నేమంటున్నాడు? ఆయన యొక్క విశ్రాంతిలో, పరలోకములో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. నువ్వు దేవుని కొరకు కార్యాలు చేయాలి. ఇదిగో ఈ కార్యం దైవ కార్యం, దేవుని గూర్చినటువంటి కార్యం. ఇది పెళ్లి కాదు. పెళ్ళికి కూడా ఇలాంటి స్క్రీన్లు వేసుకోరు. స్క్రీన్ వేసి, స్టేజ్ వేసి, మీకు కుర్చీలు వేసి, లైట్స్ పెట్టించి, స్క్రీన్స్ మీద మళ్ళీ మీకు బొమ్మలు చూపించి, ఇవన్నీ ఎందుకు చూపించారు తెలుసా? ఎందుకు తెలుసా? ఈ కార్యం దేవుడు అడిగినప్పుడు చెప్పడానికే. దేవుడు అడిగినప్పుడు చెప్పడానికి. చనిపోయిన తర్వాత ఈ కన్వీనర్ వెళ్తాడు అక్కడికి. ఏం చేసావు నాయన? నువ్వు కార్యం చేశాను. ఆహా, వెరీ గుడ్, వెరీ గుడ్. నేను కూడా ఏం చేశాను? 6 దినాలు సృష్టి కార్యక్రమం చేసి 7వ దినమున నేను విశ్రమించాను. ఎవరైనా స్వర్గానికి రావాలి అనుకుంటే నీవు కూడా ఈ కార్యాలు చేసి ఆ లోకానికి రావాలి అని దేవుడు అంటున్నాడు. మళ్ళీ చదువుతారు చూడండి 10వ వచనము. ఎందుకనగా దేవుడు తన కార్యములు ముగించి విశ్రమించిన ప్రకారము నీవు కూడా ఆయన విశ్రాంతిలో ప్రవేశించిన ప్రతివాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. నువ్వు కార్యాలు ముగించి విశ్రాంతికి వెళ్ళాలట. మరేం చేసావు? కార్యాలు, శుభకార్యాలు చేసావు. ఇంకా ఇంకా పుట్టినరోజు కార్యక్రమాలు చేసావు. ఇంకా
చచ్చిపోయిన తర్వాత కూడా కార్యం చేసావు, మంచి భోజనం పెట్టి బాగుంది. ఇంకా ఊరి మీద ఉన్న పెళ్ళిళ్ళకు కూడా తిరిగి వెళ్ళిపోయి అక్కడ కూడా వడ్డించావు నేను వద్దన్నా. అంతేనా? అన్ని కార్యక్రమాలలో పాల్గొనే నీవు దేవుని కార్యక్రమాలు ఏం చేశావు? ఏం చేసావు కార్యక్రమం? ప్రభువా మా కూతురు పెళ్ళి అద్భుతంగా చేశాను ప్రభువా. ఆహా, బాగా చేసావు. మరి నా గురించి కూతురుకు మంచి కట్నం ఇచ్చాను ప్రభువా, మరి నా చందాలో అంతలాగే ఇవ్వగలం ప్రభువా. దేవుడు అంటున్నాడు, ఇవన్నీ నేనే కదా ఇచ్చాను, నిన్నే కదా నేను తల్లి గర్భంలో నిలబెట్టాను. నీ తల్లి చనిపోకుండా చూసి చేసింది నేనే కదా, నువ్వు చనిపోకుండా నిలబెట్టింది నేనే కదా. ఇలా మిమ్మల్ని నిలబడితే మీరే కార్యక్రమాలు నా కోసం చేశారు. అందుకే లోకమంతా ఎలాగుందో తెలుసా? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం చూడండి. క్రైస్తవులందరూ అంతే మరి సొంత కార్యములనే చూసుకొనుచున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఏ కార్యాలు చేయాలి నువ్వు? యేసు కార్యాలు. ఏ కార్యాలు చేసావు? సొంత కార్యాలు. దేవుని కొరకు ఏం కార్యక్రమాలు చేసావు? లేదు. ప్రియమైన దేవుని పిల్లరా, నిన్ను దేవుడు ఎందుకు నిలబెట్టాడో తెలుసా? దేవుని కొరకు ఇలాంటి కార్యక్రమాలు చేయాలి, ఇలాంటి సభలు పెట్టాలి, ఇలాంటి మంచి మాటలు వినిపించాలి, అనేక మందికి నువ్వు చెప్పాలి. క్రైస్తవుడైన ప్రతి ఒక్కరూ చేయవలసిన కార్యాలు ఇవి. అపోస్తలులు ఏం చేశారు? కార్యాలు చేశారు. నువ్వేం చేసావు? కార్యాలు చెయ్యాలి. ఈ కార్యాలు చెయ్యడానికి నువ్వేం చెయ్యాలంటే దేవుని కార్యముల గురించి నువ్వు వివరించాలి. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనం చూడండి. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనము. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా, నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. అబ్బా, అది ఏం చేయాలి నువ్వు? దేవుని అద్భుత కార్యములు వివరించాలట. మొదటి మనిషిని ఎలా చేశాడు, స్త్రీని ఎలా తీశాడు, స్త్రీ పురుషుల్ని ఎలా రప్పించాడు, శూన్యములో భూమిని ఎలా వేలాడదీశాడు, శూన్యములో చంద్రుని ఎలా నిలబెట్టాడు, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి దానిని దేవుడు ఎలా నడిపిస్తున్నాడు. దేవుని కార్యములను వివరించాలి. అంటే క్రైస్తవుడైన ప్రతి ఒక్కరూ దేవుని గురించి చెప్పి తీరాలి. ఏం చేసావు ఇంతవరకు? ఏం కార్యాలు చేసావు చెప్పు. శుభకార్యాలు చేసావా? ఘన కార్యాలు చేసావా? పిల్లలు పుట్టారని కార్యాలు చేసావా? ఏం కార్యం చేసావు దేవుని కోసం? మనిషి మర్చిపోయాడు. నీ దగ్గరకు బైబిల్ని దేవుడు అందించాలని, నువ్వు చదువుకోవడానికి, నీ చేతికి బైబిల్ని రప్పించడానికి దేవుడు ఈ కాగితం మీద ఈ ప్రింటింగ్ చేయించడానికి ఎంత కష్టపడ్డాడో ఎవరికి తెలుసండి. నిజంగా స్టార్టింగ్ వాళ్ళు రాసింది చర్మపు కాగితాల మీద రాశారట. నిజంగా చర్మపు కాగితాలతో ఉన్నటువంటి బైబిల్ అంతా కూడా ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఈ చర్మపు కాగితాలన్నిటినీ పేరుస్తేనట లారీడ్ అయిపోతాయటండి. అంటే బైబిల్ చదువుకోవాలంటే లారీ నుండి సరుకు దించుకోవాలా. దేవుడు ఏం చేశాడు? నువ్వు ఒక పెద్ద బద్ధకిష్టివని, నీవు అంత బరువు మోయలేవని ఒకే ఒక పుస్తకమైనటువంటి ది బైబిల్ నీకిచ్చాడు, నీ చేతిలో పెట్టాడు. స్కూల్ పుస్తకాలన్నీ దీనికంటే ఎక్కువే, కాలేజీ పుస్తకాలన్నీ దీనికంటే ఎక్కువే, యూనివర్సిటీ పుస్తకాలన్నీ దీనికంటే ఎక్కువే. కానీ బైబిల్ ఒక్కటే. ఈ బైబిల్ని నువ్వు చదువుకొని ఎందుకు పుట్టావో, ఏం చెయ్యాలో, ఏ కార్యక్రమాలు చెయ్యాలో, ఎందుకు వచ్చావో
ఇవన్నీ నువ్వు తెలుసుకోవాలి. నువ్వు తెలుసుకోవడం లేదని తెలియజేసే సభలే మానవ హస్తము వెనుక దేవుని హస్తం. ఈ మానవ హస్తం వెనుక దేవుని హస్తం. దేవుడు నీ హస్తాలు ఎందుకు చేశాడంటే ఈ కార్యక్రమాల గురించి నువ్వు ఈ ప్రపంచానికి చెప్పాలి అని. అపోస్తలులు ఎన్ని కార్యాలు చేశారండి. వాళ్ళు నిజంగా మొదటి శతాబ్దంలో సర్వలోకానికి ప్రకటించకపోతే అసలు ఈ భారతదేశానికి బైబిల్ వచ్చేదంటారా? వాక్యం నిజంగా తెలిసి ఉంటుందంటారా? నిజంగా వాళ్ళు అక్కడే ఉండిపోవాలనుకోలేదు. సర్వలోకానికి వెళ్ళండి అంటే ఒక బస్సు లేదు, ఒక ట్రైన్ లేదు, ఒక విమానం లేదు, ఒక మోటార్ సైకిల్ లేదు. అసలు ఈ పెట్రోల్తో నడిపించే అతి వేగవంతమైనటువంటి వాహనాలు లేకపోయినా వాళ్ళు ఎలా ప్రకటించుంటారు, ఎలా వెళ్ళుంటారు, దేవుడిచ్చిన అవయవాలు ఎలా నలగగొట్టుంటారో ఆలోచించండి. ప్రియమైన దేవుని పిల్లరా, నిజంగా వాళ్ళు చాలా కష్టపడ్డారు. అందుకే అపోస్తలుల గురించి రాసిన పదమే అపోస్తలుల కార్యాలు. మరి నీవు ఏ కార్యం చేసావు? దేవుని కొరకు ఎంత ఖర్చు పెట్టావు? దేవునికి నీవు ఎంత ఇచ్చావు? దేవుని గురించి నీ ఊరిలో ఏ సువార్త చెప్పావు? ప్రతి క్రైస్తవుడు ఇలాంటి సభలు పెడితే, ప్రతి క్రైస్తవుడు ఇలాంటి కార్యక్రమాలు చేస్తే నిజంగా ఒకరోజు ఈ కార్యక్రమాలన్నిటినీ ముగించుకొని ఒకరోజు ఈ శరీరాన్ని నువ్వు విడిచిపెట్టేస్తావు. ఇలా విడిచిపెట్టిన తరువాత, నువ్వు మరణించిన తరువాత నీకంటే ముందు మరణించిన వారిని నువ్వు కలుసుకుంటావు. నిజంగా నీ తాత, మీ తాలూకా బంధువులు, ఒకవేళ నీకంటే ముందు చనిపోయిన తల్లిదండ్రులు, వాళ్ళందరినీ నువ్వు కలుసుకోవాలనుకుంటున్నావా? నువ్వు వాళ్ళందరినీ నువ్వు ఒకసారి చూడాలనుకుంటున్నావా? అయ్యో, మా నాన్న సేవ చేశాడు, మా అమ్మ సేవ చేసింది, నేను సేవ చేశాను. ఎందుకంటే సేవ చేస్తేనే, కార్యాలు చేస్తేనే అక్కడ వాళ్ళతో కలిసి ఉంటాం. లేదా పాతాళంలో వేదనకరమైన స్థలములో నువ్వు వెళ్ళిపోతావు. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఒకడు అలాగే ఈ భూమి మీద బ్రతికాడు, ప్రతిదినము బహుగా సుఖపడ్డాడు, చచ్చిపోయాడు. చచ్చిపోయిన తరువాత కళ్ళిలా ఓపెన్ చేసి చూశాడట. చూడండి, లూకా సువార్త 16వ అధ్యాయము 24వ వచనం చూడండి, 23వ వచనము. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు వెళ్ళిపోయాడట. పాతాళానికి వెళ్ళిపోయాడు. కన్నులెత్తి దూరము నుండి చచ్చిపోయిన మరుక్షణమే లోపలున్న కళ్ళు తెరుస్తావు. చచ్చిపోతే నువ్వు ధరించుకున్న ఈ కళ్ళు మోస్తావు. చచ్చిపోయాడండి అనుకుని కళ్ళు మూసేస్తావు, కానీ తర్వాత కళ్ళు తెరుస్తావు. వాడట దూరము నుండి చూస్తున్నాడట, కన్నులెత్తి అబ్రహామును, అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూశాడు. అబ్రహామును చూశాడు అంటే చచ్చిపోయిన తరువాత చాలా మంది కనిపిస్తారన్నమాట మనకి. మీ వాళ్ళందరినీ చూసుకునే రోజు చనిపోయిన వాళ్ళందరూ నీకు కనిపిస్తారు. ఎదురుగుండా చూస్తావు. అదిగో మా అమ్మ, అదిగో మా నాన్న, ఇదిగో ఈయన ఎక్కడున్నాడు తెలిసిపోద్ది నీకు. చచ్చిపోయిన మరుక్షణమే చాలా విచిత్రమైన లోకానికి వెళ్ళిపోతావు. దూరము నుండి చూస్తున్నాడట లాజరు, ధనవంతుడు. లాజర్ని చూశాడట. నువ్వు లాజర్వి పోల్చేశాడు. మీరు అబ్రహాము గారు తెలిసిపోతుంది. ఎన్నో సంవత్సరాల క్రితం మరణించిన అబ్రహాముని అంటున్నాడు, తండ్రివైన అబ్రహామా అంటే చచ్చిపోయిన మరుక్షణమే నీకు అన్నీ తెలిసిపోతాయి అన్నమాట.
భూమి మీద బ్రతికున్నప్పుడు నీకు దేవుడు తెలియదు, కానీ చచ్చిపోయిన మనుక్షణమే చచ్చిపోయిన వారు నీకు తెలిసిపోద్ది. ఏమండి, మీరు ఆదాము కదా, మీరు హవ్వ కదా, మీరు అబ్రహాము కదా. ఏటండి, చావు తర్వాత ఎంతో మందిని కలిసే రోజు. ఏం చేస్తావు అక్కడికి వెళ్ళిన తర్వాత? ఏమడుగుతావు అక్కడ? ఈయన ఎవరు ఎవరు నీకు చెప్పవలసిన అవసరం లేదు, తెలిసిపోతే నీకు మనోనేత్రములు వెలిగింపజేయబడిపోతాయి. పరిచయాలు లేవు, ఆత్మజ్ఞానం వచ్చేస్తుంది, అంతా తెలిసిపోతూ ఉంటుంది. చూస్తున్నట దూరం నుండి కన్నులెత్తి చూశాడట. అగో లాజరు గారు, మీరు అగో అబ్రహాము గారు. మీకంటే ముందు మరణించిన వారు, మనకంటే ముందు మరణించిన వారు అక్కడ ఉంటారు. అలాంటి వాళ్లను కలిసే రోజే నువ్వు మరణించిన రోజు. చచ్చిపోతే టాప్ అండి. మీ తెలీదు, పౌలు గారికి తెలుసు, అందుకే అంటున్నాడు ఆయన, చావైతే లాభం. చావైతే లాభం. నేను అక్కడ కలుస్తాను, నా వాళ్ళను కలుస్తాను, నా బంధువులను కలుస్తాను, ఎంతో మందిని చూస్తాను. కోటాను కోట్ల మంది చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ చూసే రోజే నువ్వు మరణించే రోజు. ఏం చేసి వచ్చారండి మీరు అని అడిగితే ఏమంటావు? నేను ఇక్కడ మీటింగ్స్ పెట్టించానండి. మీరే మీటింగ్ పెట్టించారు? ఓహో, ఏంటి మా డబ్బు అంతా, ఇదంతా మొత్తం మీటింగ్స్, ఈ ఖర్చులు ఇవన్నీ మీరేనా చూసుకున్నారు? నేనేనండి. ఆహా, రా బాబు రా, మంచి కార్యం చేసావు, వెరీ గుడ్. ఒక అపోస్తలు వీళ్ళు కార్యాలు చేశారు, నువ్వు కార్యాలు చేసావు. నువ్వు ఇంకో దగ్గరికి వెళ్ళిపోతావు. ఎందుకు వెళ్ళిపోయావు? వేరే చోటుకి. కార్యాలు లేవు, అవి సొంత కార్యాలు. ధనవంతుడు ప్రతిదినము తన కోసం ఆలోచించుకున్నాడు. వాడి కార్యాలే, దేవుని కార్యాలు లేవు. ఇలా చచ్చిపోయిన వాళ్ళందరినీ ఒకరోజు నువ్వు చూస్తావు. ఆ రోజు నువ్వేమనుకుంటావు? పోతే పోయింది, నేను పరదేశకు వచ్చాను, అంతే. పరదేశకు వెళ్ళిపోయిన నీవు ఏ శరీరం అయితే భూమి మీద నీవు ఈ లోకంలో అనుభవించావో, ఇలాంటి శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత ఒకరోజు నువ్వు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒకరోజు యేసు రాకడలో వస్తావు, సమాధిలో నుండి లేవడానికి. ఎవరు లేస్తారు? ఎవరెవరు సమాధిలో నుండి లేస్తారు? దేవుని కొరకు ఈ శరీరాన్ని సజీవ యాగముగా సమర్పించిన వారు. కానీ నువ్వు ఈ శరీరం ఇచ్చినా, ఈ శరీరాన్ని దేవుని కొరకు నువ్వు ఉపయోగించకపోతే ఏమవుతావు? పాతాళానికి పోతావు, కాలిపోతావు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. భయంకరమైన లోకము. ఎందుకు అంత లోకములో అలాంటి శిక్ష దేవుడు ఎందుకు ఇచ్చాడు తెలుసా? ఈ భూమి మీద నువ్వు దేవుని కొరకు బ్రతకనందుకు, దేవుని తెలుసుకొనందుకు, సృష్టిని అనుభవించి సృష్టికర్త గురించి నువ్వు పరిశీలించనందుకు. ప్రియమైన దేవుని పిల్లరా, నిజంగా ఈ శరీరాన్ని విడిచిపెట్టిన నీవు మళ్ళీ ఒకరోజు సమాధిలో నుండి లేవాలనుకుంటున్నావా? నిన్ను దేవుడు లేపాలనుకుంటున్నాడా? నువ్వు లేస్తావనే నమ్మకం నీకుందా? అయితే కార్యాలు చేయాలి. మంచి సభ పెట్టించు, మంచి కార్యక్రమం పెట్టించు, మంచి కాలేజీ కట్టించు. దేవుని కొరకు ఎన్ని కట్టించావు? ఇల్లు కట్టించుకున్నావు, ఎన్నెన్నో నీ కొరకే కట్టించుకున్నావు తప్ప దేవుని కొరకు ఏం చేసావు చెప్పు? నిన్ను నిలబెట్టాడే, నేను చనిపోకుండా కాపాడాడే, నీకు ఆయన సహాయం చేశాడే. ఆనాటి నుండి ఈనాటి వరకు ఆయనే సహాయం చేసినప్పుడు ఆ దేవుని కోసం నువ్వు ఏం సహాయం చేసావు? ప్రియమైన దేవుని పిల్లారా, నువ్వు నిజంగా అలా సహాయం చేసిన వాడివైతే, నిజమైన సహకారివైతే, అలాంటి సహాయం చేసినటువంటి వాళ్ళ కుటుంబంలో వాళ్ళనే యేసు బ్రతికిస్తాడు. అందుకే లాజరు, మార్తా మరియల సహోదరుడైనటువంటి లాజరు చనిపోయాడట. ఎందుకు బ్రతికించాడో తెలుసా? వాళ్ళు యేసుక్రీస్తుకి పరిచారం చేశారు, యేసు బోధలు విన్నారు,
నిజంగా వాళ్ళ సహోదరుడు చనిపోయాడా? అయితే నేను లేపుతాను అనుకుని బయలుదేరాడు. వచ్చాడు, లాజరు రా బయటికి. ఎందుకు లాజర్ను బ్రతికించాడో తెలుసా? నిన్ను కూడా ఒకరోజు బ్రతికించబోతున్నాడని చెప్పడానికి. ఎందుకు చనిపోయిన వారిని యేసు బ్రతికించాడో తెలుసా? చావు తరువాత మరొక జీవితం ఉందని చెప్పడానికి. నీ సమాధి దగ్గరికి వచ్చి ఆయన, మార్తా లే, సుశీల లే, లక్ష్మి లే, ఒకరోజు నిన్ను పిలుస్తాడు. ఈ జీవితము చిన్న జీవితం. ఈ శరీరముతో అనుభవించేది చాలా తక్కువ. కానీ చావు తరువాత శాశ్వతంగా నువ్వు నిత్యము అనుభవించడానికి ఏ శరీరమైతే దేవుడు నీకు ఇచ్చాడో అదే శరీరాన్ని సమాధిలో నుండి తిరిగి లేపబోతున్నాడు. ఏ చేతులైతే నీకు ఇచ్చాడో ఆ చేతులే ఒకరోజు సమాధిలో నుండి లేస్తాయి. అలా లేవాలనుకుంటే దేవుని కోసం ఈ శరీరాన్ని ఇవ్వాలి. దేవుని కార్యక్రమాలు చేయాలి. ఏ కార్యక్రమాలు చేసి చచ్చిపోతున్నావు? ఇంతవరకు నువ్వు ఎవరి కోసం నీ శరీరాన్ని వాడుకున్నావు? ఏ రోజు ఈ శరీరంతో దేవుని గురించి చెప్పలేదు. ఎందుకు నిన్ను ఉంచాలి? ప్రియమైన దేవుని పిల్లారా, ఏం చేసావు? దేవుడైనా ఈ చేతులు ఇచ్చింది, దేవుడైనా ఈ కళ్ళు ఇచ్చింది, దేవుడైనా ఈ ముక్కు ఇచ్చింది, దేవుడే కదా ఈ చెవులు చేసింది, దేవుడే కదా ఈ కాళ్ళు చేసినది. నీకు అవయవాలు చేసి, అవయవాలు ఇచ్చి, ఆయన చేతులతోనే నిన్ను నిర్మించి, ఆయన చేతులతోనే నువ్వు అనుభవించే సృష్టిని అంతటిని నిర్మించాడని మీరు చదువుకున్నారే. ఆకాశంలో ఆయన చేతి పనులు, భూమి కూడా ఆయన చేతితో చేశాడు. జంతువులను, పువ్వులను, పక్షులను, చెట్లను, వీటినన్నిటినీ ఆయన చేతులతో చేసినప్పుడు నిజంగా ఇన్ని ఆయన చేతులతో చేసి ఆయన చేతులతోనే వడ్డించిన ఆహారాన్ని తింటున్నటువంటి నీవు ఆ దేవుని కోసం నువ్వు ఏమీ చేయకపోతే దేవుడు ఏమనుకున్నాడో తెలుసా? ఏ చేతులతోనైతే చేశానో ఆ చేతులతోనే నేను నిన్ను చంపేయాలి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 31వ వచనం చూడండి. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం. దేవుడు రాసేశాడు, దేవుడు చెప్పేశాడు, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం. ఏ చేతులతోనైతే నిన్ను చేశానో అదే చేతులతో నిన్ను చంపేస్తాను. నా చేతిలో పడతావు నువ్వు, నా చేతిలోనే పడతావు నువ్వు. ఆయనే ఎవరిని చంపాలన్నా ఆయనే చంపగలడు. ప్రకృతితో చంపించగలడు, తుఫానుతో చంపించగలడు, ఒక దోమను కుట్టించి కూడా నిన్ను చంపించగలడు. ఆయన చేతిలో ఎన్నున్నవి? దేవుడు అంటున్నాడు, ఏ చేతులతోనైతే ఈ సృష్టిని చేశానో, ఏ చేతులతోనైతే నిన్ను చేశానో ఆ చేతిలోనే ఒకరోజు నువ్వు పడతావు. అప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? భయంకరం. ఏంటి ఆయన చేతిలో ఉన్న భయంకరం ఏంటి? ఆయన చేతులు ఎలా ఉంటాయి చూస్తారా? హబక్కూకు 3వ అధ్యాయము 4వ వచనం చివరిగా, హబక్కూకు 3వ అధ్యాయము 4వ వచనము, సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనబడుతున్నది. సూర్యకాంతితో సమానమట. సూర్యుడు ఎంత వేడిగా ఉంటాడో అంత వేడొస్తుందట. ఎక్కడి నుండి? సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనబడుతున్నది. ఆయన హస్తము నుండి కిరణములు బయలు వెళ్ళుచున్నవి. దేవుని చేతులు ఎలా ఉంటుందట? సూర్యకాంతితో సమానమైన కిరణములు బయలుదేరుతున్నాయట. అలాంటి చేతులు పడితే భయంకరంగా ఉంటుంది. కాలిపోతావు, మాడిపోతావు.
నీ చావు చాలా భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే దేవుణ్ణి బాగా దొక్కపెట్టావు. దేవుడు నీ గురించి కష్టపడ్డాడు, దేవుడు నీ గురించి ఎంతో శ్రమపడ్డాడు. కానీ నువ్వు ఏం చేశావు? ఆయన చేతులతో చేసిన ప్రకృతిని అనుభవించావు. ఆయన చేతులతో చేయబడిన ఈ అవయవాలను నీ కోసమే నువ్వు వాడుకున్నావు. ఆయన ఏం చేయాలి? నీ గురించి ఎన్ని చేశానురా, ఎన్ని రకాలైనటువంటి రుచులు, ఎన్ని రకాలైన రంగులు, ఎన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలు, ఇవన్నీ నీకు చేసి ఇచ్చినా నన్ను నమ్మలేకపోయేటి. సూర్యుడిని చూసినా నమ్మవు, చంద్రుని చూసినా నమ్మవు, నక్షత్రాలను చూసినా నమ్మవు. ఇలాంటి మాటలు వినిపించినా నమ్మడం లేదంటే నువ్వు ఎంత మొండోడు అయిపోయేటి. ఏ చేతులతో చేశానో ఆ చేతిలోనే నువ్వు పడతావు, భయంకరమని అన్నాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, మానవ హస్తము వెనుక దేవుని హస్తము ఉంది. నువ్వు దేవుని కొరకు బ్రతకకపోతే చాలా వేడివేడిగా సూర్యకాంతితో సమానమైన అలాంటి చేతులలోనికి నువ్వు ఒకరోజు వెళ్ళిపోబోతున్నావు. చాలా భయంకరం. మానవ హస్తము వెనుక దేవుని హస్తం ఉందని చెబుతావు. అలా చెప్పకుండా ఆయన చేతి కిందకు పోయి తరతరాలు కాలిపోతావు. నిర్ణయం మీకే.